నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాడు. వాడు ధనికుడా, గొప్పవాడా, పేదవాడా, దరిద్రుడని లేదండి. ప్రతి మానవుడు కూడా, ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవలసిన వారమే ఉన్నాము. దేవుని బిడ్డలారా, కనుక బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి, అపోస్తలుడైన యాకోబు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5-6 వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు ద్వారా దేవుడు అక్కడ రాయిస్తున్న మాటలను మనం గమనించినట్టు 5-6 వచనాలు మనం చదువుకున్నట్లయితే, దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించిన వారికి తాను వాగ్దానం చేసిన దేవుని రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు. మిమ్మును న్యాయ విధులకు ఈడ్చుచున్న వారు వీరే కదా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ మరి అపోస్తలుడైన యాకోబు తెలియజేస్తున్న ఈ మాటలు గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, దరిద్రులైన వారు విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉన్నారు, వారు దేవుని రాజ్యములో వారసత్వం పొందుకున్నారనే విషయాన్ని ఇక్కడ యాకోబు మరి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకంలో ఉన్న మనుషులైన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనుషులు కలిగి ఉన్న ధనాన్ని బట్టి కానీ, స్థానాన్ని బట్టి కానీ, లేదా బాహ్య రూపాన్ని బట్టి కానీ ఈనాటి కాలంలో మనుషులకు విలువిచ్చే వ్యక్తులుగా ప్రతి ఒక్కరు ఉంటున్నారు. కొంతమంది వేసుకునే వస్త్రాలకు విలువిస్తూ ఉన్నారు, కొంతమంది దేవుని బిడ్డలారా కలిగి ఉన్న సంపదకు విలువిస్తూ ఉన్నారు, కొంతమంది కలిగి ఉన్న అధికారాన్ని బట్టి విలువిచ్చే వ్యక్తులుగా ఉంటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనాన్ని బట్టి కానీ, స్థానాన్ని బట్టి కానీ, మరి బాహ్య రూపాన్ని బట్టి కానీ మనుషులకు విలువిచ్చే వ్యక్తులుగా మనం ఉండకూడదు. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదు. దేవుని దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన నీకు ధనం ఎంత ఉంది, నీవు గొప్ప అధికారవా, నీ రూపం ఎలా ఉంది చూడడు దేవుడు. ఉదయకాల సమయంలో గమనించగలుగుతున్నావా? యాకోబు ద్వారా దేవుడు అదే అంటున్నాడు, ఈ లోకంలో భేదవాళ్ళుగా ఉన్నారు చాలామంది, కానీ విశ్వాసమందు గొప్ప ఐశ్వర్యవంతులుగా ఉన్నారు. ఈరోజు చాలామంది భేదలనే వాడేసరికి చులకన భావం వచ్చేస్తుంది, తక్కువగా చూసే విధానం కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భేదలను తక్కువగా చూసే వ్యక్తులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపడు, దేవుడు పక్షపాతం చూపించే వ్యక్తి కాదనే విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గమనించాలి. ఇక్కడ అదే అన్నాడు, దరిద్రులుగా ఉన్నవాళ్ళు కూడా పరలోక రాజ్యంలో దేవుని రాజ్యమునకు వారసులుగా దేవుడు వాడిని ఏర్పరచుకున్నాడని మరి యాకోబు ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవుడు మనుషులను వారి ధనాన్ని బట్టి కానీ, స్థానాన్ని బట్టి కానీ, రూపాన్ని బట్టి కానీ కాకుండా వారి విశ్వాసాన్ని బట్టి చూస్తాడు అని యాకోబు ద్వారా దేవుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క జీవితంలో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీలో విశ్వాసం ఎంత ఉంది, నువ్వెంత గొప్పవాడివి, నువ్వెంత ధనికుడివి, నీకున్న స్థానం ఏంటి, నీకున్న రూపాన్ని బట్టి చూసే వ్యక్తి కాదు. అందుకనే సమూయేలు అనే ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళినప్పుడు సమూయేలు రూపాన్ని చూస్తూ ఉన్నాడు, బాహ్య రూపాన్ని చూసి ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని. ఈ లోకంలో మనుషులు ఒక వ్యక్తిని కోరుకోవాలంటే వారి యొక్క విశ్వాసాన్ని చూడరు, వారి యొక్క భక్తి జీవితాన్ని చూడరు, కానీ వారి స్థానం ఎలా ఉంది, వారి అందం ఎలా ఉంది, వారికి ఎంత ధనం ఉంది అనే చూసి దానిని బట్టి కోరుకుంటారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, కానీ దేవుని దృష్టిలో అలా ఉండదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు పక్షపాతం చూపించేవాడు కాదాయన.
మనుషుల యొక్క స్థితిగతులను బట్టి విలువిచ్చేవాడు కాదు. ఈరోజు మనుషుల యొక్క స్థితిగతులను బట్టి చాలామంది విలువలు ఇచ్చే వ్యక్తులుగా ఉంటున్నారు. కానీ దేవుని దృష్టిలో అది దేవుని చిత్తము కాదు. ప్రతి మనిషి కూడా విలువైన వాడే, తీసివేయబడిన వాడు ఎవడు కూడా లేడు. ప్రతి మనిషి కూడా దేవుని స్వరూపంలో సృజించబడ్డాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రోమీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతం అంటే ఒక వ్యక్తి యొక్క సంపదను చూసి వాడిని గౌరవించటము, ఒకరికి ఉన్నదాన్ని లేనిదాన్ని బట్టి వాడిని తక్కువ చూడటం అనేది పక్షపాతము. బైబిల్ చెబుతుంది పక్షపాతం అనేది పాపము అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. నువ్వు హెచ్చు తగ్గులుగా నీవు దేవుడు సృజించిన వ్యక్తులని చూసే వ్యక్తిగా ఉన్నట్లయితే, నా దేవుడికి నేను ఆరాధించే దేవాది దేవునికి పక్షపాతం లేనివాడనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, పేదలను గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. ఎలా ఉండాలంట? పేదలను, దేవునిలో పక్షపాతం లేదు, పేదలను గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. పేదలను తక్కువగా చూడటం దేవుని చిత్తము కాదు. మనము మన జీవితాలలో పేదలైన వారిని తక్కువగా చూడకూడదు, విలువలేని వారిగా చూడకూడదు, వాళ్ళని తృణీకరించకూడదు, వాళ్ళని చూసి అసహించుకోకూడదు. పేదలైన వారు మరి తక్కువగా చూడటం అనేది దేవుని చిత్తం కాదు. ప్రతి వ్యక్తి కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడనే విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి గుర్తుంచుకోవాలి, మన మనసులో ఎప్పుడు ఉండాలి. నీ పొరుగువాడు దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడ్డాడు. నీవు దేవుని స్వరూపమే, కానీ నీ పొరుగువాడు కూడా దేవుని స్వరూపమనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకని జ్ఞాని అని సొలొమోను సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదివినట్లయితే, అక్కడ దేవుని దరిద్రుని బాధించువాడు, వాని సృష్టికర్తను నిందించువాడు, పేదలను కనికరించువాడు, ఆయనను గణపరచువాడు. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో గుర్తుంచుకోండి, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను బాధించువాడు. సృష్టికర్త ఎవరు? దరిద్రులను ధనవంతులను కలగజేసింది ఎవరంటే దేవుడే. వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేయబడుతుంది. దరిద్రులను ధనవంతులను కలుగజేసిన వాడు యెహోవాయే. నువ్వు దరిద్రులను బాధించే వ్యక్తిగా ఉన్నట్లయితే, దరిద్రులను దోచుకునే వ్యక్తులుగా ఉన్నట్లయితే, దరిద్రులను విలువ తక్కువగా చూసే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే, వారిని సృష్టించిన సృష్టికర్తను నువ్వు నిందిస్తున్నావనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. పేదలను కనికరించువాడు యెహోవాను గణపరచువాడు. పేదలను కనికరించాలి, పేదలను గౌరవించాలి, పేదల అవసరతలో వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలి. యేసయ్య చెబుతున్నాడు, మీరు 2 ఉంటే 1 లేని వాడికి ఇవ్వండి అన్నాడు యేసయ్య. 2 కలిగి ఉన్నవాళ్ళు అసలు లేని వాడికి ఇవ్వండి అని యేసయ్య చెబుతా ఉన్నాడు. ఈయుడి మీకు ఇయ్యబడును. పేదల ఎడల కనికరం చూపించే వ్యక్తులుగా ఉండాలి. ఆనాడు ఆమోసు కూడా పేదల విషయంలో ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పేదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీదని చెప్పి యేసు ప్రభు అన్నాడు. ఉదయకాల సమయంలో గమనించిన దేవుని బిడ్డలారా, ఆమోసుకి యేసు ప్రభులో ఉన్న మంచి గుణం ఉందండి. ఆయన గుణాన్ని కలిగి ఉన్నాడు ఆమోసు. ఈరోజు మన జీవితాల్లో మనము దేవుని బిడ్డలుగా చెప్పబడుతున్నాము. ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటున్నాము? పేదల విషయంలో మన యొక్క నడవడిక ఏంటి? పేదల విషయంలో మన ప్రవర్తన ఏంటి? ఎలా ఉంటున్నాము అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో పేదలను గౌరవించే వ్యక్తులుగా ఉండాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, పేదలను కనికరించువాడు ఆయనను గణపరచువాడు. దేవుని గణపరిచే విషయాలు చాలా ఉన్నాయి, కానీ ఆయన పేదల ఎడల ఎవరైతే ప్రేమ చూపిస్తారో, ఎవరైతే వారికి సహాయం చేసే వ్యక్తులుగా ఉంటారో, ఎవరైతే వాళ్ళకి మరి దయ చూపిస్తారో, అలాంటి వారి విషయంలో అలాంటి వారు పేదలను కాదు, దేవుణ్ణి గణపరుస్తున్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అనేకమైన విషయాలు ఉన్నాయి. చివరిగా మనం గమనించినట్లయితే
దేవుని బిడ్డలారా, సంఘములో పక్షపాతం ఉండకూడదు. డబ్బులు బాగా కూర్చొని ముందు కూర్చోబెట్టడం, అసలు ఏమీ వెనక కూర్చోబెట్టడం, ఒక వ్యక్తిని గౌరవించటం, ఒక వ్యక్తిని గౌరవించకపోవటం అనేది సంఘంలో పక్షపాతం ఉండకూడదు. నేటి కాలంలో ఎక్కడ చూసినా కానీ పక్షపాత ధోరణితో ఉన్న పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి. దేవుడు తన సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు. వాక్యం చెబుతుంది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, సంఘం కొరకు ఎవరు వెల చెల్లించలేదు. యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని పెట్టి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ఆ సంఘములో అందరూ సమానులైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. హెచ్చు తగ్గులు ఉండకూడదు, భేదాభిప్రాయాలు ఉండకూడదు, పక్షపాతం ఉండకూడదు. సంఘములో పక్షపాతం ఉండకూడదు. ఈరోజు పక్షపాత ధోరణితో కలిగిన పరిస్థితులు అనేక సంఘాల్లో కనబడుతూ ఉన్నాయి. సంఘములో మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా నడుచుకుంటున్నామో దేవుడు గమనిస్తాడు. నువ్వు సంఘానికి వెళ్తున్నావు, సంఘంలో నీ ధోరణి ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, పేదవారి విషయంలో నువ్వు కనికరించే వ్యక్తిగా ఉంటున్నావా? గొప్పవారికి విలువనిచ్చి తక్కువ వారికి తృణీకరించే వ్యక్తులుగా నువ్వు ఉన్నట్లయితే అది దేవుని దృష్టిలో, చూడండి దేవుని బిడ్డలారా, సభలో ధనికులకు ఎక్కువ గౌరవం, పేదలకు తక్కువ గౌరవం ఇవ్వటము క్రీస్తు బోధకు విరుద్ధము. ధనికులనే వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటము, గొప్పవారికి ప్రాధాన్యత ఇవ్వటం అనేది క్రీస్తు యొక్క బోధకు విరుద్ధము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనములో గలతీ సంఘముతో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 3:28 వచనం చదివినట్లయితే, దేవుని బిడ్డలారా, అందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేడు, దాసుడని స్వతంత్రుడని లేడు, పురుషులని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. పౌలు అంటున్నాడు, ఓ గలతీ సంఘస్థులారా, యేసు క్రీస్తులో మనమందరము ఒకటిగా ఉన్నాము. యేసు క్రీస్తు దృష్టిలో లోపం లేదు, పక్షపాతం లేదు, భేదాలు లేవు ఆయనకి. ఈనాడు సంఘాల్లో ఎన్నో భేదాలు పెట్టుకుంటున్నాము, ఎన్నో పక్షపాత ధోరణితో కూడిన పరిస్థితులను మన జీవితాల్లో కలిగి ఉంటున్నాము. ధనికులను తక్కువగా చూడటము, కాస్త ఇచ్చేవారిని గొప్పవారిగా చూడటము, విలువిచ్చి మాట్లాడటము, ఇలాంటి పరిస్థితులు చేసే వ్యక్తిగా మనం ఉన్నట్లయితే నీవు దేవుని బోధకు విరుద్ధంగా ఉన్నావు. ఇక్కడ పౌలు అంటున్నాడు, గ్రీసు దేశస్థుడని లేదు, యూదులని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. సంఘంలో ఏ భేదాలు ఉండకూడదు. సంఘములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తులో మనందరము కూడా ఏకముగా ఉన్నాము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? పేదవారి విషయంలో, దరిద్రుల విషయంలో, దిక్కులేని వారి విషయంలో భక్తి జీవితం అంటే యాకోబు ఒక మంచి మాట చెబుతున్నాడు. దేవుని ఎదుట నిష్కలంకమును పవిత్రమైన భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యాలను తనకు అంటకుండా, అలాగే దిక్కులేని వారి విధవరాలను, వారి పిల్లలను వారి యొక్క ఇబ్బందుల్లో పరామర్శించటము, ఇది దేవుని దృష్టిలో భక్తి అనే విషయాన్ని. ఈరోజు భక్తి అంటే రకరకాల, కొంతమంది బైబిల్ పట్టుకొని పోతే అది భక్తి, కొంతమంది తెల్లబట్టలు వేసుకుని పోతే అది ఒక భక్తి, కొంతమంది మోకాళ్ళు వేస్తే భక్తి, చేతులెత్తి ప్రార్థన చేస్తే భక్తి. ఇవన్నీ నీవు దేవుని విషయంలో ఒక భక్తిగల వ్యక్తిగా కనుపరుచుకునే విషయాలు మంచివే కాదనట్లేదు. కానీ ఇవన్నిటికి నేను వ్యతిరేకించట్లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుందండి? దిక్కులేని వారి అడల దయ చూపించే వ్యక్తులుగా ఉండాలి. అదే నిజమైన భక్తి. దిక్కులేని వాళ్ళని త్రోసివేసి, తృణీకరించి, అసహించుకొని అలాంటి వారిని దోచుకునే వ్యక్తులుగా మనం ఉన్నట్లయితే
దేవుని న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్క మనిషి నువ్వెవరైనా సరే ఆయన ఎదుట నిలబడాలనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో, ఆమోస్ కాలంలో పాదరక్షాలు ఇచ్చి పేదలను కొన్నారంట, వెండికి కొన్నారంట. అందుకని దేవుడు అంటున్నాడు, ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో విలువైన వాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరము గుర్తుంచుకోవాలి. అది ఒకవేళ నీ అన్ని స్థలాల్లో, అన్ని సమయాల్లో నీవు గుర్తుంచుకొని దేవుని వాక్యానికి మరి లోబడి జీవించే వ్యక్తులుగా నువ్వు ఉన్నట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అటువంటి కృపను, ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.